జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న దేవరా సినిమా అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు వస్తుందా రాదా అనే ఊహాగానాలు ఇటీవల చాలానే వచ్చాయి. సినిమాను తప్పకుండా ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తామని చిత్ర యూనిట్ అయితే గత ఏడాది నుంచి చెప్పుకుంటూ వస్తుంది. గతంలో కూడా సినిమా విడుదలపై చాలా రకాల గాసిప్స్ రాగా నిర్మాతలు మాత్రం తప్పకుండా అనుకున్న డేట్కు వస్తాము అని క్లారిటీగా చెప్పేశారు. దీంతో ఇప్పుడు వస్తున్న రూమర్స్ లో నిజం కాకపోవచ్చు అని ఓ వర్గం ఫ్యాన్స్ ఎంతో నమ్మకంతో అయితే రియాక్ట్ అయ్యారు. కానీ ఇప్పుడు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇచ్చిన ఒక ఉదాహరణతో సినిమా ఆ డేట్కు రాకపోవచ్చు అనేలా మరింత ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల నిర్మాతల మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో నిర్మాత దిల్ రాజు సినిమాల విడుదల తేదీలపై ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. దిల్ రాజు ప్రొడక్షన్ లో రూపొందుతున్న ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 5వ తేదీన రానున్నట్లు ఇండైరెక్ట్ గా చెప్పేశారు. దేవరా వాయిదా పడితే మాత్రం తప్పకుండా ఫ్యామిలీ స్టార్ అదే డేట్ కు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని దిల్ రాజు ఒక వివరణ అయితే ఇచ్చారు. దీంతో మరోసారి దేవరా రిలీజ్ డేట్ పై చాలా రకాల అనుమానాలు అయితే హాట్ టాపిక్ గా మారుతూ ఉన్నాయి. ఇక రూమర్స్ ఈసారి ఎన్ని వచ్చినా కూడా నిర్మాతల నుంచి అయితే ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే ప్రస్తుత వాతావరణం చూస్తుంటే మాత్రం దేవరా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు ఆలస్యమయ్యే అవకాశం అయితే ఉంది అని బలమైన టాక్ వచ్చింది. అలాగే మరోవైపు సినిమాలో ప్రధాన విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ ఇటీవల షూటింగ్ లో గాయపడ్డారు. అతను దాదాపుగా నెల రోజుల పాటు రెస్ట్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి పరిస్థితులు విడుదల డేట్ను మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఈ విషయంపై నిర్మాతలు ఎప్పుడు అఫీషియల్గా క్లారిటీ ఇస్తారో చూడాలి. ఇక దేవరా సినిమా వాయిదా పడనున్నట్లు అఫీషియల్గా క్లారిటీ వస్తే మరిన్ని సినిమాలు ఆ డేట్కి వచ్చే అవకాశం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.